పొన్నూరు ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు. పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న, ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. నీ వెంటే జనమంతా నరేంద్రన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. నీ వెంటే జనమంతా నరేంద్రన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. పాతికేళ్ల మీ ప్రస్థానంలో ప్రజాసేవకై కదిలారు, ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు. ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు. 100 పడకల గదులు నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు, ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించాడు. మారుమూల రహదారులు అన్ని పూలదారులుగా మార్చినాడులే. తెలుగుదేశం జెండెత్తి కదిలినావన్నా, అధినాయకులే మన అన్న. నమస్కారం అమ్మా అందరికి. మీ అందరిని కలవడం సంతోషం. ఈ రోజు నుంచి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. దయచేసి మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా ఆధార్ పెట్టుకోండి. ఆధార్ పెట్టుకుంటే మీకు టికెట్ స్కూల్ అసిస్టెంట్ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్. మీ ఆధార్ దేశం జెండెత్తి కదిలినావన్నా, పొన్నూరు ప్రజల నాయకుడే నరేంద్రన్న. బస్సు పెట్టాలా? శక్తి బస్ అండి. నేను బియ్యం గారి దగ్గరికి బాపట్ల వెళ్ళాను, మరి మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే కుదరలేదు. మీకు చెప్పుకుందామని వద్దామనుకోండి, మీరు గుంటూరు ఉండాలన్నారు. అందుకని కొంచెం ఎక్కడ ఇబ్బంది లేకుండా రేషన్ రుణాలు ఇచ్చి బంగారు కవితగా మలిచాడు. అవినీతి పాలన తరమాలంటూ ఆత్మగౌరవ జెండెత్తాడు, అడుగడుగున అభివృద్ధిని పంచే గుండె చప్పుడై కదిలొచ్చాడు. మీ సేవకు ఇక సాటే లేదు, మీకెవరు ఇక పోటీ కాదు. అభివృద్ధి సంక్షేమాలతో బాధలు తీర్చంగా, విద్యా వైద్యం ఉచితంగా అందించుట లక్ష్యంగా. పొన్నూరు ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు. పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న, ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. నీ వెంటే జనమంతా నరేంద్రన్న, మా జీవితాల ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన
గౌరవ శాసనసభ్యులు పుల్లిపాటి నందకుమార్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీసీ డిఎం గారు, వేదిక మీద ఉన్న బీజేపీ అలాగే ఎక్స్ కౌన్సిలర్స్, బాబురావు గారు, ఈ కార్యక్రమం పాల్గొన్న ముందుగా అందరికీ పేరు పేరు నమస్కారం. ఆనాడు తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత 6 పథకాలు సూపర్ 6 అని మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన భాగంలో ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్రం దినోత్సవం నాడు మహిళలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరికీ, మీ అక్క దగ్గర కానీ, మీ తమ్ముళ్ళ దగ్గర కానీ, అమ్మమ్మల దగ్గర కానీ, నాయనమ్మ గారి దగ్గర కానీ ఉచితంగా బస్సు ప్రయాణం చేసి ఆనందాన్ని కల్పించడానికి ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి తెలుగుదేశం కూటమి ఏర్పడిన తర్వాత 6 పథకాలు దాదాపు ఇప్పటికే 5 పూర్తి అయింది, ఇంకొకటి ఉంది, అది కూడా పూర్తి చేస్తారు. చెప్పకుండానే ఎన్నో పథకాలు, అన్నా క్యాంటీన్లు, ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వానికి మీ అండదండలు ఉంటే ఎన్నో కూడా చేస్తారు, మంచి పరిపాలన అందిస్తున్నారు. మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా ఏమైనా జయించే శక్తి సామర్థ్యం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఇక్కడున్న మన ఎమ్మెల్యే గారికి ఉంది. కాబట్టి మీరు ఆ సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు, ప్రతి మహిళకి ఉచిత బస్సు పథకాన్ని ఈరోజు విజయవాడలో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు, మన పొన్నూరు శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారి చేతుల మీదుగా మన పొన్నూరు డిపోనందు కూడా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనందరం కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి మద్దతును సహకారాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ దుడ్పాల్ నరేంద్ర గారికి మా ఆర్టీసీ పొన్నూరు డిపో తరఫున స్వాగతం పలుకుతోంది. సారు ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మనకి విజయవాడలో ఈ స్త్రీ శక్తి పథకం, అంటే ఉమెన్స్ ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అలాగే మనకి పొన్నూరు డిపోలో మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఆ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి అనే పథకం కింద మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరమైన ప్రయోజనాలు, అలాగే కుటుంబ పరంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నేను అడిగాను, మన దగ్గర దాదాపు 38 సర్వీసులు ఉన్నాయి. రోజువారీ 15,000 మంది ప్రయాణికులు ఈ సర్వీసుల ద్వారా మన పొన్నూరు డిపో ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ 15,000 మందిలో దాదాపు 6,000 మంది మహిళలు ఉంటారనేది ఒక అంచనా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఉచిత ప్రయాణానికి అర్హురాలు. బస్సులు ఏవైతే ఉన్నాయో పల్లెవేలు కావచ్చు, మన ఎక్స్ప్రెస్ గానీ, ఈ బస్సుల్లో ఉచితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటే చాలు మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే ప్రక్రియలో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానిలో ఇవాళ ఈ స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్ని ఈ రోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు స్త్రీకి ఆర్థిక పరమైన స్వాతంత్ర్యాన్ని కలిగించే విధంగా, వెసులుబాటు కలిగించే విధంగా ఇవాళ ప్రారంభించడం
ఆశీర్వదించడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవాళ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఉన్న ఇబ్బందులు, రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నా కూడా వాటిని ప్రజల కోసం ఉపయోగించాలనే దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మరి మన రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. త్వరలో ఇంకొక ఈ పట్టణంలో ఉన్న రోడ్డు మాత్రమే మిగిలి ఉంది, అది కూడా త్వరలో దాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. దాదాపు 2 కోట్ల రూపాయలు రోడ్డు నిర్మాణానికి, అలాగే 40 లక్షల రూపాయలు ఏదైతే ఈ రిపేర్స్ కింద మనకు రావడం జరిగింది. 2,40,00,000 రూపాయలతో మిగతా పనులన్నీ పూర్తయిన ఒక రోడ్డు టెండర్ పిలవడం కొంచెం లేట్ అయింది. కాబట్టి త్వరలోనే ఈ పట్టణంలో ఉన్న మిగిలిన రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే అందరినీ కోరేది ఒకటే, ఎందుకంటే ఈ మధ్యన నాకు పెద్దలు చెప్తా ఉంటారు, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అనేది ఒక సామెత ఉంది. ఈ మధ్యన నేను చూసే వైకాపా నాయకులు కొంతమంది బ్యానర్లు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని బయలుదేరారు. అధికారం వచ్చి సంవత్సరం 4 నెలల కాలం కూడా కాల. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను చూసి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు చూశారు. ఫోటోలో ఉన్న వ్యక్తులు వాళ్ళ పిల్లలకేమో అమ్మఒడి డబ్బులు పడతాయి. పాపం ఒక అమాయకురాలైన స్కూల్ డ్రెస్ వేసుకున్న పిల్లని తీసుకెళ్లి ఆ పక్కన పట్టుకొని చంద్రబాబు గారు మోసం చేశారన్న బ్యానర్ పట్టుకున్నారు. పాపం ఆ పిల్లకి తెలియదు. కానీ ఆ పిల్లకి అదే స్కూల్లో 13,000 రూపాయల అమ్మఒడి కింద డబ్బులు పడి. అంటే ఒకవైపు ఈ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిషరీస్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ, రెండో వైపు ఆ బ్యానర్లు అమాయకులైన పిల్లల చేత పట్టుకొని ఒక చోట కూర్చొని, నిజంగా నేను పిలుపునిస్తా ఉన్నా, మీకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, ఈ ప్రభుత్వం పథకాలు మీకు ఇవ్వదనే నమ్మకం ఉంటే ఆ పథకాలు వదులుకోవచ్చు. ఓపెన్ గా నేను పిలుపునిస్తా ఉన్నా మీ అందరికీ. ఒకవైపు ప్రభుత్వ తరపున వచ్చే పథకాలు పొందుతూ, ప్రభుత్వం ద్వారా అమ్మఒడి వస్తుంది, ప్రభుత్వం ద్వారా పెన్షన్ తీసుకుంటారు, అనుకోవడం ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు తీసుకొని ఉంటారు, అన్ని తీసుకుంటున్నారు. రెండో వైపు మళ్ళీ వచ్చి రోడ్డుకి బ్యానర్లు పట్టుకుంటున్నారు. నిజంగానే ఒకవేళ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఇవ్వటం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పథకాలు ఎందుకు తీసుకోవటం అనేది, ఒకవైపు ప్రభుత్వ పథకాలు పొందుతూ మళ్ళీ ఇవ్వలేదనే ఒక ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే ఒక చెడు సాంప్రదాయానికి తెరతీయటం జరిగింది. కాబట్టి నేను కోరేది ఒకటే, ఏదో ఒక రకంగా వాళ్ళ మనుగడ కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తా ఉందో, ప్రభుత్వమే కాదు మేమందరం ఉంటాం, ప్రజలు చెప్పిన సమస్యలు మొన్నే మనం చూసాం. ఈ నియోజకవర్గంలో 105,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 105,000 మందికి కొత్త పెన్షన్స్ ఇచ్చారు. భర్త కోల్పోయి నా వితంతువులు ఎవరైతే ఉన్నారనే 105,000 పెన్షన్లు ఇచ్చారు. దానిలో 780 మంది మన నియోజకవర్గంలో భర్తను కోల్పోయిన వితంతువులకు ఇచ్చాం. మొన్నే కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నేను చూసా ఎంతో మంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల్లో భర్తను కోల్పోయిన వితంతువుకి ఒక పెన్షన్ కూడా ఇవ్వాల, భర్తకు వచ్చే పెన్షన్ కూడా ఇటు ఇవ్వాల. మళ్ళీ వాళ్ళకి రోడ్లకి మరి మాటలు చెప్తా ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం గతంలో 780 మందికి మనం ఇస్తే, నేను చాలా మందిని చూసా, వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు తిరగని చోట లేదు, అడగనాడు లేదు, కానీ ఎవరు పట్టించుకోలే. కానీ ఈ ప్రభుత్వం పేద ప్రజలకి యొక్క సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం, స్పందనున్న ప్రభుత్వం. ఇది మీలాగా దోచుకునే ప్రభుత్వం కాదు. అధికారం అంటే దోచుకోవడమే పరమావధిగా పనిచేశారు గత 5 సంవత్సరాలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని విశ్లేషించడంతో పాటు ప్రజల సమస్యలకి ఇవాళ ఒక పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం చూపెడతా ఉంది. ఆ విధంగా 780 మంది కుటుంబాలకి, పేద కుటుంబాలకి మనం పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా నాకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంటే మనం 2019 నాటికి ఈ నియోజకవర్గంలో 20,000 ఉన్న పెన్షన్నే 34,000 వరకు తీసుకెళ్ళాం. ఏది ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు అందరికీ. కానీ మనం అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ నెంబర్ చూస్తే వాళ్ళు దిగిపోయే నాటికి 33,000 ఉన్నాయి. మనం ఇచ్చిన 8,000 పెన్షన్లు గత ప్రభుత్వం తీసివేయడం జరిగింది. రకరకాల కారణాలు, కరెంటు బిల్లు ఎక్కువైందనో, లేకపోతే ఇంటి ఏరియా ఎక్కువైందనో 8,000 పెన్షన్లు తీసేస్తే మనం ఆ రోజు ప్రతిపక్షంలో పోరాటం చేశాం, ధర్నాలు చేశాం, ఎండిఓ ఆఫీసుల ముందు చేశాం, మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నా చేశాం. మీలాగా మేము ఒక్క పెన్షన్ తీసేలా. కానీ ఇవాళ ఎవరైతే అధికారం ఉందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి వికలాంగులు కాకపోయినా వికలాంగులనే సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్ పొందుతా ఉన్నారో, వాటన్నిటిని ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఖచ్చితంగా మీరు ధృవీకరణ తెచ్చుకోమంటారు. నేను చాలా మందిని చూస్తా, చక్కగా నడిచి వెళ్తా ఉంటాడు, ఆయనకి 6,000, కొంతమందికి 15,000 కూడా వస్తాయి. ఎందుకంటే అన్ని బాగుంటాయి, వినపడతలేదనో, మానసిక వికలాంగుడనో పెన్షన్ తెచ్చుకొని 15,000 డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి ఇవాళ ప్రభుత్వం వెరిఫై చేస్తుంది. అర్హత ఉన్న ఎవరిది ఒక్క పెన్షన్ కూడా తీయట్లేదు. కానీ మీరు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో
8,000 పెన్షన్లు తీసేశారు. నేను ఈ పునర్పట్నంలో చూసా, ఇద్దరు వికలాంగులు తండ్రి ఇచ్చిన ఇంట్లో 2 భాగాల్లో ఉంటున్నారు అటు ఇటు. ఆ ఇంటిని ఒకే ఇంటి కింద చూపెట్టి ఇద్దరు వికలాంగులు పెన్షన్లు ఎత్తేసారు. అలాగే నేను ఈ పట్టణంలోనే ఒక ముస్లిం కుటుంబం చూసా. 4 పోర్షన్లు ఉంటాయి, కింద 2 పైన 2 ఉంటాయి. ఈ పోర్షన్ ఆ పోర్షన్ అంతా కలిపి మీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పి ఆ ఇంట్లో 4 పెన్షన్లు తీస్తారు. మేము అలా ఒక్క పెన్షన్ కూడా తీయట్లా. మేము కొత్త పెన్షన్లు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో అమలు భాగంగా, ఎందుకంటే నాకు చాలా బాగా గుర్తు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోసే గారు ఒక మాట చెప్పేవాడు. ఆయన ఎప్పుడన్నా మేము అసెంబ్లీలో మీరు ఎన్నికల ముందు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టారండి అంటే ఆయన ఒక మాట చెప్పేవాడు, మాకు 5 ఏళ్ళు ఇచ్చారయ్యా ప్రజలు, ఎందుకు తొందరపడతారనేవాడు. అధికారంలోకి వచ్చే 1-4 నెలలు కాల ఇవాళ రోడ్డు ఎక్కి జరగని దాన్ని కూడా జరిగినట్టు ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే దృక్పథంతో ఇవాళ వైకాపా నాయకులు ఉన్నారు. రోసే గారు మేము చాలా సందర్భాల్లో గొడవ చేస్తూ ఉంటాడు, మీరు ఊరుకుంటాయా, ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు, వెయిట్ చేయండి, మాకు ఉంది కదా 5 ఏళ్ళు, మేము 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి. అదే కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దీపం పథకం కింద 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్కి ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎస్ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా రాష్ట్రం ఇవాళ ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. అయినా కూడా ఇవాళ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఆశీస్సులతో ఎన్నుకున్న ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం, అలాగే పట్టణ అభివృద్ధి కోసం మేము పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ, ఇవాళ వారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలకి ఒక ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించే విధంగా స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు రవాణా పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. దానిలో భాగంగా ఇవాళ మన మేనేజర్ గారితో మాట్లాడినప్పుడు 6,000 మంది దాకా మన డిపో పరిధిలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రతిరోజు, ఒకరోజు కాదు, నెల కాదు, ప్రతిరోజు 6,000 మంది మహిళలకి ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణంగా ఈ పథకం ద్వారా కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.